తగ్గి మాట్లాడు, నోరు అదుపులో పెట్టుకొని తగ్గి మాట్లాడు, తగ్గి మాట్లాడు. పిచ్చి పిచ్చి వాడు అందరి దగ్గర మాట్లాడినట్టు నా దగ్గర మాట్లాడకు. తగ్గి మాట్లాడబాయి, నువ్వు తగ్గి మాట్లాడు నువ్వు. నోరు మాట్లాడితే నేను నీకన్నా గట్టిగా మాట్లాడతాను. సోది నేనా? నేను చెప్పను, నేను సోది చెప్పాను. ఒకటే క్వశ్చన్, అదాని డేటా సెంటరా, అదాని గూగుల్ సెంటరా? అదాని డేటా సెంటరా, అదాని గూగుల్ సెంటరా? చెప్పు దానికి చెప్పు, సమాధానం చెప్పు. చేతకాని సమాధానం చెప్పడం రాదు కానీ పెద్ద ఏదో వీరంగంలాగా వచ్చి అరిసేస్తున్నాడు. ఎవరి మీద అరుస్తావు స్వామి? ఎవరి మీద అరుస్తావు? నువ్వు చిన్నగా మాట్లాడాలా? చిన్నగా డిబేట్ లో ఉన్నావు, నీ కొప్పలో లేవు, డిబేట్ లో ఉన్నావు. యూ షుడ్ మెయింటైన్. నువ్వు తగ్గితే నేను ఆగుతా, నువ్వు వాయిస్ తగ్గిస్తే నేను ఆగుతా, నువ్వు వాయిస్ తగ్గించి మాట్లాడితే నేను ఆగుతా, లేదా బరాబర్ ఆగను. వంశీ ఒక్క నిమిషం నేను ఇస్తాను. ఎవరు వినండి, మాట్లాడలేదు కదా. ఒక్క నిమిషం పీసీఆర్ నిన్ను మ్యూట్ చేయండి. మీరు మాట్లాడినది ఇప్పుడు ఆయన మాట్లాడలేదు, మీరు క్రాస్ టాక్ చేయదు. మీరు నోట్ చేసుకోండి. నేను అలా చేయలేను. మీరు వినండి. సరే ఓకే లిమిట్. మీ టర్న్ నేను ఇస్తాను కదా, మీ టర్న్ నేను ఇస్తాను. సరే వదిలేయండి, టైం వేస్ట్. వంశీ రెస్పాండ్ అవ్వండి. ఎవరు మాట్లాడినా మ్యూట్ చేయండి. పీసీఆర్ క్రాస్ టాక్ చేస్తే మ్యూట్ చేయండి. వంశీ రెస్పాండ్. అదే సార్, ఈరోజు గూగుల్ డేటా సెంటర్ రాలేదని చెప్పేసి మిగిలిన రాష్ట్రాలన్నీ బాధపడతా ఉంటే వచ్చిందని చెప్పేసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పార్టీ బాధపడుతున్నటువంటి సందర్భం. ఇకపోతే ప్రపంచంలోనే అమెరికా తర్వాత అతిపెద్దది, దేశంలోనే తొలి ఏఐ హబ్ గూగుల్ క్లౌడ్ సంస్థ విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతుంది. దానికి గర్వకారణంగా ఉన్నాం. ఆ తర్వాత దేశంలోనే $15 బిలియన్ ఎఫ్డిఐను సాధించిన తొలి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇది గుర్తుపెట్టుకోవాలా. గూగుల్ రావడం వల్ల ఉద్యోగాలు రావు, కరెంటు నీరు వినియోగం ఎక్కువ అవుతుంది, ఖరీదైన భూములు కేటాయిస్తామన్నారంటూ విష ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఈ గూగుల్ వల్ల ఆల్మోస్ట్ 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి సార్. $15 బిలియన్ పెట్టుబడి వస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. గతంలో ఆ విశాఖపట్నం ఎలా ఉంది? సొంత ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసినటువంటి విశాఖపట్నం. సొంత ఎంపీ కుటుంబానికి రక్షణ లేదు గతంలో విశాఖపట్నంలో. ఈ రోజు అదే విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలో నిలిపింది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. ప్రపంచ పటంలో నిలిపి ఈ రోజు అమెరికా తర్వాత అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నంలో వచ్చేలా చేశారు. మీరు చేసింది ఏంటంటే విశాఖపట్నానికి ఒక ఫ్లోటింగ్ బ్రిడ్జ్